మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. చివరిగా 2018లో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చెర్రీ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి త్రిబుల్ ఆర్ లాంటి భారీ విజయాన్ని పంచుకున్నారు. దీనికి ముందు చేసిన వినయ విధేయ రామ, తర్వాత తండ్రితో కలిసి చేసిన ఆచార్య చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి. దాదాపు 6 ఏళ్ల తర్వాత చరణ్ సోలోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ తీవ్ర నిరాశ అయితే పరిచింది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అందిస్తుందని రామ్ చరణ్ గట్టిగా నమ్మారు. 3.5 ఏళ్లు ఈ సినిమా పైన వర్క్ చేశారు. దీనికోసం బుచ్చిబాబు చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకురాలేదు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ సినిమా మిక్స్ టాక్ అయితే తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫైనల్ రిజల్ట్ ఏంటనేది ఈ వీకెండ్తో అయితే తెలిసిపోతుంది. అయితే రామ్ చరణ్ మాత్రం గేమ్ చేంజర్ విషయంలో తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఈ సంక్రాంతికి మరింత ఆనందంగా ఉందని ఇటీవల ఓ నోట్ అయితే షేర్ చేశారు. ఈ సినిమాకి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. అందరూ గర్వపడేలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడాన్ని కొనసాగిస్తానని, పాజిటివ్ ఎనర్జీతో కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా హామీ ఇస్తున్నానని రాసుకొచ్చారు. దీన్ని బట్టి చరణ్ సానుకూల దృక్పథంతో తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొంటారని అయితే అర్థమవుతుంది. నిజానికి గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్ స్పెషల్ ఇంటర్వ్యూలు ఏమీ ఇవ్వలేదు. రిలీజ్ అయిన తర్వాత కూడా మీడియాకి అందుబాటులోకి రాలేదు. తన ఇంటికి వచ్చిన మెగా ఫ్యాన్స్కి కృతజ్ఞతలు తెలిపి భోజనం పెట్టయితే పంపించేశారు. 2 రోజులు గడిచాక సోషల్ మీడియాలో థ్యాంక్స్ నోట్ అయితే పంచుకున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. థ్యాంక్స్ మీట్ కానీ సక్సెస్ సెలబ్రేషన్స్ కానీ ఏమీ చేయలేదు. దీంతో సినిమా ఫలితాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినట్లుగా నెటిజన్లు అయితే భావిస్తున్నారు. మెగా అభిమానులు సైతం గేమ్ చేంజర్ సంగతి వదిలేసి RC16 మీద ఫోకస్ అయితే షిఫ్ట్ చేశారు. గత 2 రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు అయితే పెడుతున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని, ఈ మూవీతో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాత్రం గురి మిస్ అవ్వదని నమ్మకంగా ఉన్నారు. మెగా వారసుడు సోలోగా హిట్ కొట్టి 7 ఏళ్లు కావడంతో రాబోయే చిత్రంతో తప్పకుండా తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించాల్సిన అవసరం అయితే ఏర్పడింది. చూద్దాం బుచ్చిబాబుతో కలిసి చెర్రీ ఎలాంటి సినిమా చేస్తారో మరి.